ఫిబ్రవరి 2026 రోజు ఈ లింగంపల్లి నరసింహ మనకు కాటమే కాలనీ దగ్గర అతను మార్నింగ్ వాళ్ళ బిడ్డ దగ్గరికి పోవాలని చెప్పి భార్య ప్లస్ అతను కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 వచ్చి చూసుకుంటే వాళ్ళ ఇల్లు హౌస్ బ్రేక్ అయ్యి బీరువాలో ఉన్న ఒక 14,20,000 చేంజ్ మొత్తం కూడా దొంగలించకపోయాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దానిపై మేము పోలీస్ వారు మా కేసు రిజిస్టర్ చేసి మా ప్రియతమని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు ప్లస్ లోకల్ ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమారు, ఇక్కడ ఎస్ఐ యాదగిరి, సిసిఎస్ ఎస్ఐ సైదులు కుమార్ స్వామి వీళ్ళందరూ కలిసి బాగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. అక్కడ మనకు ఛాన్స్ ప్రింట్ వచ్చినాయి. ఛాన్స్ ప్రింట్స్ ప్లస్ అక్కడ ఆ రోజు 2-3 డేస్ బాగా డీటెయిల్గా సీసీటీవీస్ ఐడెంటిఫై చేసి ఒక మామూలుగా చిన్న క్లూ తోటి చిన్న కారును ఐడెంటిఫై చేసి ఆ కారును ఐడెంటిఫై చేసిన తర్వాత మనము అసలు వెహికల్స్ ఏమేమి పోయినాయి, ఆ రోజు ఏ టైంలో ఎన్నెన్ని పోయినాయి అని చెప్పి ఆ వెహికల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేసి ఆ వెహికల్ గోకార్ అనే అతని దగ్గర ఈ నేరస్తుడు మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అనే అతను రెంట్కి తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని పోయి టెక్నాలజీ కూడా ఉపయోగించి అతన్ని ఈ నేరస్తుడు మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అలియాస్ వంశీకృష్ణ, ఇతను 43 years ఉంటాయి. ఇతను మామూలుగా హైదరాబాద్ రాక్ టౌన్ లో ఉంటాడు. రెసిడెంట్ ఆఫ్ అయితే హైదరాబాద్ లో ఉంటాడు. నలంద నగర్, వేటపాలెం, గుంటూరు డిస్టిక్. ఇతను ప్రొఫెషనల్ అఫెండర్. ఈ వంశీకృష్ణ అనే అతను ప్రొఫెషనల్ అఫెండర్. ఇంతవరకు అతను ఒక 60 కేసెస్లలో హౌస్ బ్రేకింగ్ లా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. 62 కేసెస్లో హౌస్ బ్రేకింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అక్టోబర్ మంత్ లో ఖమ్మం పోలీసు వాళ్ళు కూడా 20 కేసులలో ఇతను అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు ఇతను అఫెన్స్ డేట్ రోజు ఫిబ్రవరి 22 రోజు ఇతను ఖమ్మం కోర్టుకు పోయి వస్తూ ఇక్కడ మన దగ్గర రోడ్డు మీద ఆపి ర్యాండమ్ గా ఏ ఇల్లు తాళాలు ఉన్నాయని చెక్ చేయనీకి పోతే కింద ఇప్పుడు మన కాంప్లైంట్ లింగంపల్లి నరసింహ ఇంటికి పోయిన తర్వాత కాంప్లైంట్ ఇల్లు కింద ఫ్యాన్ సప్పుడు వస్తుందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇంటికి లాక్ కనిపించగానే అతను బ్రేక్ చేసి లోపడుకోగానే పైసలు దొరకగానే అతను పారిపోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మన్మథ్ కుమార్ వాళ్ళ టీంలు, మా ఎస్ఐ యాదగిరి, సిసిఎస్ ఎస్ఐ సైదులు కుమారస్వామి, వాళ్ళ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ నర్సిరెడ్డి, మల్లం సదీప్, భరద్వాజ్, సైదులు, సిసిఎస్ సిబ్బంది శ్రీనివాస్, బాలస్వామి, మహేష్, సీతారాం, శ్రీకాంత్, సైదులు, గోపాల్, మహేష్ వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కష్టపడ్డందుకు మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో రివార్డు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ రివార్డు, క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇంకేమన్నా ఇంకోటి